హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం సీజనల్గా వచ్చే నాటు చిక్కుడుకాయలతోటి చిక్కుడుకాయ వంకాయ కర్రీ ఎలా వండాలి అనేది, టమాటా వేసి కర్రీ ఎలా వండాలనేది మనం ఈరోజు చూద్దాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను పొయ్యి మీద చక్కగా ఇలా కుండలో వండుతున్నానండి. కుండ పెట్టేసుకున్నాను. ఇందులో వేరుశనగ నూనె వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి కూడా వేసేసి ఇందులో దోరగా వేపేసుకుందామండి. నేను చిక్కుడుకాయలు వండాలంటే నైటే బాగు చేసేసి పక్కన పెట్టేసుకుంటానండి. మార్నింగ్ అయితే మనకి అవి చేసుకోవడానికి లేట్ అయిపోద్ది కదా. ఇవేనండి నాటు చిక్కుడుకాయలు. ఇప్పుడు సీజనల్గా వస్తూ ఉంటాయి కదా. వీటిని ఎప్పుడు సీజనల్గా వచ్చినా మనం ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అవి అలా తినడం మంచిదండి. ఎప్పుడైనా సరే మనకు దొరకనప్పుడు తెచ్చుకుని తినే కన్నా దొరికినప్పుడు అవి తినడం చాలా మంచిది. ఇక్కడ మాకైతే హైదరాబాద్లో ఇవి దొరకవండి. అందుకనే నేను ఊరు వెళ్ళినప్పుడల్లా ఈ చిక్కుడుకాయలు సీజన్లో వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చినా తీసుకురమ్మంటాను, తెచ్చుకుంటాము. ఇవి ఊరు నుంచి తెచ్చినవేనండి. చూడండి, ఇలా వేసేసి కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకోవాలి. వంకాయలు తొందరగానే మగ్గిపోతాయండి. ఇలా మూత పెట్టేసి, నేను అయితే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టను, కొంచెం సిమ్లో పెట్టే చేస్తాను. సిమ్లో పెట్టేసి కూర పొయ్యి మీద వేసి నేను వేరే పని చేసుకుంటానండి. కూర పక్కనే కూర్చుని కూర చెయ్యాలి అని ఏమి చెయ్యను. ఇలా సిమ్లో పెట్టేసి వేగిన తర్వాత చూడండి, ఇలా ఒక 3 టమాటాలు అయితే కోసి పీసెస్గా వేసేసుకున్నాను. ఇందులో ఎక్కువ మసాలా కూడా అసలు ఏమీ వేయనండి నేను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వండి చూడండి. అస్తమానం మసాలాలు తినే కన్నా మన హెల్త్ కూడా అంత మంచిదేం కాదండి. అస్తమానం మసాలాలు తినడం వల్ల అరగట్లేదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇందులోనే. నేను ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగేటప్పుడు వేస్తే అడుగు పట్టేస్తుందని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. ఇలా కాసేపు వేయించుకోవాలి. మనకి టమాటా ముక్కలు కూడా మెత్తబడిపోతే కూర దగ్గర పడిపోయినట్టే. ఇందులో సాల్ట్ కూడా వేసేసి అప్పుడు కొంచెం ఇందులో మనకి చిక్కుడుకాయ ఉడకాలి కదా, ఉడకడం కోసం కొంచెం వాటర్ వేసుకుందాము. ఇలా ఒక్కసారి కలిపేసుకుని అలా మూత పెట్టేసి కాసేపు సాల్ట్ వేసినప్పుడు అలా వదిలేస్తే మూత పెట్టేసి ఆ నీరుతోటి కొంచెం సేపు ఉడుకుతుందనమాట. అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను. ఇందులో కారం కూడా వేసి ఒక్కసారి కలిపేసుకుని చూడండి, కూర అయితే అసలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఉంది కదా. కాకపోతే కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాం అనుకోండి, అలా మంచిదండి. కొంచెమైనా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. అలా వదిలేయకుండా ఆయిలీగా లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఉడికించుకోవడం వల్ల. ఇలా మూత పెట్టేసి కాసేపు ఉడికిన తర్వాత చూడండి, దగ్గర పడింది కదా, అడుగు పట్టకుండా. ఇలా మనం ఈ స్టేజ్లో స్టవ్ బంద్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం ఉన్నా సరే ఉడికిపోతుంది. మనం సేవంటి గిన్నెలో వండుకున్నట్టుగా వెంటనే అయితే వేడి తగ్గిపోదండి ఈ కుండలో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేసుకుని వదిలేసామంటే స్టవ్ బంద్ చేసేసానండి ఆల్రెడీ నేను. చూడండి, కర్రీ అయితే దగ్గర పడిపోయింది కదా. చిక్కుడుకాయ వంకాయ టమాటా కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల